అనిల్ రావుపూడి గారు భగవంత్ కేసరి చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు. ఇప్పటి వరకు షైన్ అయ్యే మరింత షైన్ అవబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే బాలే బాబు గారి భగవంత్ కేసరి మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు షైన్ స్క్రీన్స్ బ్యానర్లో. అండ్ సాహు గారు అండ్ అలాగే హరి. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మరొకసారి మీకు. హలో, ఫస్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ బాబు. ఇవంతా మీకు ఎన్ని అంత చాలా రుణపడి ఉన్నాను సార్. థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఈ సినిమా నేను చేయలేను యాక్చువల్గా. థ్యాంక్స్ అండి. అలాగే అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ సార్. మీరు నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు నేను అచీవ్ చేశాను ఫీల్ అవుతున్నాను. 19th చూద్దాం డెఫినెట్గా. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడటానికి. అండ్ శ్రీలీల డెఫినెట్గా వండర్ఫుల్ జాబ్. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి షూటింగ్లో బాబును మీరు అసలు ఒరిజినల్గా నేను ఫీల్ అయ్యాను. తండ్రి కూతురు ఎఫెక్షన్ అంటే చూశాను డైరెక్ట్గా. అలాగే సాహో గారు అండ్ హరీష్ పతి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈయన ఎస్పెషల్గా హరీష్ గారు నాకు చాలా సపోర్ట్ చేసి తొందరగా తీ అని చెప్పి టోటల్గా ఒక 4 months నుంచి కంటిన్యూస్ షూటింగ్ కష్టపడి చేసాం. ఇంకేదన్నా ముందు స్క్రీన్లో తెలియాలి. అలాగే తమన్ గారు వాట్ యు గివెన్ ఫీడ్బ్యాక్ వాళ్ళ రీరికార్డింగ్ అప్పుడు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ సీ మీరేం ఫీల్ అయ్యారో 100% మీరేమనుకున్నారో మనం ఏమనుకున్నా జరుగుతుంది. థ్యాంక్ యూ బాస్. అలాగే వెంకట్ స్టంట్ మాస్టర్ ఎస్పెషల్గా ఎక్స్ట్రాడినరీ స్టంట్స్ కంపోజ్ చేశారు. ఫస్ట్ టైం అతనితో వర్క్ చేయడం నేను. చాలా బాగా ఎక్స్ట్రాడినరీ కంపోజ్ చేశారు. స్టంట్స్ అంటే కంటిన్యూస్గా ఫైట్స్ కాకుండా దెర్ ఈస్ ఎ స్టోరీ ఇన్వాల్వ్డ్. దానికి అనిల్ గారు కాన్సెప్ట్స్ చెప్పడం చాలా బాగా చేసామండి. అలాగే ఇంకా మై అసిస్టెంట్స్ మురళి, కళ్యాణ్, అదర్ క్రూ అందరూ ఎక్స్ట్రా అనిల్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. రామాచారి ఫోకస్ పుల్లర్ థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. ఇక నాకు మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంకా దిస్ ఈజ్ నాట్ ద టైం. బట్ మేము సినిమాని ప్రమోట్ చేయడం కాదు, ఎంత కష్టపడ్డామో చెప్పడానికి ఈ మీట్ నాకు రియల్గా హ్యాపీగా ఉంది. 19వ తారీఖు కలుద్దాం డెఫినెట్గా. నేను కూడా వెయిటింగ్ చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మాట్లాడను అంటుంటారు, అలాంటిది నాకు మాట్లాడాలనిపిస్తుంది అంటున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. భగవంత్ కేసరి అక్కడ డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ రామప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారికి అండ్ శ్రీలీల, అనిల్ రావుపూడి గారికి, మా బ్రదర్ తమన్, రామప్రసాద్ గారు, యూనిట్ అందరికీ. ఈ సినిమా నిన్నే చూసుకున్నాం మేము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. డెఫినెట్గా దసరాకి బాబు గారు దుమ్ము దులుపుతారు. మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది దాంట్లో. అండ్ ఈ మూవీ ఇంత బ్రహ్మాండంగా వస్తానికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరు డే అండ్ నైట్ వర్క్ చేశారు. అండ్ వితౌట్ దే సపోర్ట్ అయితే ఇది అయ్యేది కాదు. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండి దానికి. మా తమన్ కూడా చాలా కష్టపడి చేశాడు. డెఫినెట్గా ఈ మూవీ అభిమానులతో పాటు ఆల్ ఫ్యామిలీస్ అందరు కూడా హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అండ్ బాలకృష్ణ గారు అండ్ మా శ్రీల ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ దసరాకి మేము వాళ్ళు ఒక పండగ ఇస్తామని మేము ఆశిస్తున్నాము. కాజల్ గారు కూడా బ్రహ్మాండంగా చేశారు దీంట్లో. అండ్ మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ బ్రో. అండ్ మీ అందరూ మాకు ఈ మూవీ హిట్ అవ్వాలని విష్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. హరీష్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందు ముఖ్యంగా మా బాలకృష్ణ గారికి ఇంత మంచి అవకాశం మాకు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ శ్రీలీల అండ్ కాజల్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. డెఫినెట్గా ఇది బాలకృష్ణ గారి చరిత్రలోనే ఒక బ్రహ్మాండమైన సినిమా అవుతుంది. మా బ్యానర్కి ఇది నెక్స్ట్ బిగ్ సినిమా అవుతుంది. తమన్ గారు యు మేడ్ వండర్ఫుల్ జాబ్ అండి. ఇప్పుడే చూసి వస్తున్నాను. అబ్సల్యూట్లీ కేబిసిడి. అండ్ మా డిఓపి రామప్రసాద్ గారికి, మా ఎడిటర్ తమిరాజు గారికి, మా అందరు టెక్నీషియన్స్కి, మా కో ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మా అనిల్ రావుపూడి గారికి మా బ్యానర్కి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎస్
సాహు గారు, హరీష్ గారు, మీరు ఒక పని చేయాలి. October 19th మీరు పవర్ బ్యాంకులు ఛార్జ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మెసేజ్లు మోగిపోతూ ఉంటాయి అనమాట, ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది డెఫినెట్గా. సో ఆ పని చేయండి మీరైతే, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. యా, yes, come on the stage please. కొన్ని సినిమాలు కొన్ని ఒక కొత్త జర్నీ మనకి క్రియేట్ చేస్తుంది, ఒక కొత్త ట్రిప్లో తీసుకెళ్తుంది. నేను వచ్చి యాక్చువల్గా ఒక మామూలు షాక్లో లేను, ఒక హ్యాపీ షాక్లో ఉన్నాను. లాస్ట్ ఒక 15 daysగా యాక్చువల్గా మేబీ ఒక 3-4 hours పడుకుంటున్నాం పర్ డే, బట్ స్టిల్ ఐఎమ్ లుకింగ్ ఫ్రెష్. ఒక ఫ్రిడ్జ్లో యాపిల్ లాగే ఉన్నాను. బికాస్ ఆ సినిమా, దట్ సినిమా ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ సినిమాకి వెళ్తేనే చూస్తేనే ఒక లైఫ్ వస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ అస్ గుడ్ జర్నీ. నీకు సక్సెస్ ఇస్తోంది ఈ సినిమా అని చెప్తోంది. మంచి మ్యూజిక్ అడిగింది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని అడిగింది. సో ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మై డార్లింగ్, మై బ్రదర్ అనిల్ ఫర్ స్టాండింగ్ విత్ మీ. నాకు కొంచెం తనకైనా నేను కొంచెం ఒక 5-6 sizes లావుగా ఉన్నా తన వెన్నముక్క నాకు కూడా అతికిచ్చాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. హరీష్ అండ్ సాహో, సచ్ ఎ కూల్ ప్రొడ్యూసర్స్. అంటే 2 రోజుల ముందరే రికార్డింగ్ అయింది. సో వాళ్ళు అన్నారు, ఎలా బ్రో ఇంత కూల్గా ఉన్నాను. నేను కూల్గా లేదో ఆలోచిస్తూ ఉంటాను. సో ఎక్కువ మీ టెన్షన్ అయ్యేదంతా నేను పట్టించుకోను, బికాస్ నేను టెన్షన్ అవుతే ఏం జరగదు పని అని చెప్పి. సో ఇట్స్ లైక్ వీ ఫాలో దట్ MS ధోని ప్యాటర్న్. 1 ball 6 కొట్టాలన్నా కూడా మెల్లగా వెయిట్ చేస్తాం. ఓకే, కరెక్ట్ అయిన బాల్ వస్తే కొడదాం అని వెయిట్ చేస్తాం అన్నమాట. సో అంటే గ్యాలరీలో ఉన్న వాళ్ళకి టెన్షన్ నాకెందుకు. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో నాకు కూడా ఐ టేక్ సమ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ MS ధోని ఇన్ లైఫ్. సో దట్స్ హౌ ఐ అప్లై ఇట్ టు మై మ్యూజిక్ టు. థ్యాంక్ యూ అనిల్ అగైన్, థ్యాంక్ యూ సాహు, థ్యాంక్ యూ. అండ్ రామ్ ప్రసాద్ గారు సార్, మురారి నుంచి మీ ఫ్రేమింగ్కి నేను పెద్ద ఫ్యాన్ సార్. మీతో వర్క్ చేసిన ఫిల్మ్స్ అంతా నా బ్లాక్ బస్టర్స్ సార్. మీరు నేను వర్క్ చేసిన ఫిల్మ్స్ ఎవ్రీథింగ్ ఇస్ బ్లాక్ బస్టర్ సార్. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సార్. సో అది నేను జనరల్గా ఈ హ్యాష్ట్యాగ్లో ఎక్కువ వాడను, చాలా జాగ్రత్తగా ఉంటాను. చాలా మన మాట మీద చాలా డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఎంతోమంది చాలా లెక్కలు వేసేసుకుంటూ ఉంటారు. సో చాలా ఆలోచించి చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటాను. బికాస్ ఎవ్రీ ట్వీట్ ఇస్ ఎ ప్రెస్ మీట్. సో మీ అందరికీ తెలుసు, ఒక ట్వీట్ పెడితే అది ప్రెస్ మీటే. సో జాగ్రత్తగా ఆ ట్వీట్ చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. సో ఈ సినిమా సచ్ అ హార్ట్ వార్మింగ్ ఫిలిం, ఇంత ఎమోషనల్ ఫిలిం. అనిల్ భగవంత్ కేసరి అనే టైటిల్ చెప్పినప్పటి నుంచి ఇంత ఉయ్యాల పాట, ఎందుకు అనిల్ ఇలాంటి పాట అడుగుతున్నాడు, ఏంటి ఇలాంటి సాంగ్స్ అని, ఎందుకు గణేష్ పాట పెట్టాడు, ఏంటి అసలు ఆ స్క్రిప్టింగ్ చూస్తే ఆ పాట ఎవ్రీథింగ్, ద వే హీ పిక్చరైజ్, ద వే హీ పోర్ట్రేట్ శ్రీలీల గారు అండ్ బాలకృష్ణ గారు వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ అనిల్, యూ పోర్డ్ లైఫ్ ఇన్ టు ద ఫిలిం. తను మంచి లైఫ్ ఉన్న ఫిలిం ఇచ్చాడు. ఆ లైఫ్కి మేము ఆక్సిజన్, అందరం, రాంప్రసాద్ గారు కొంచెం ఆక్సిజన్, నేను ఆక్సిజన్, బాలకృష్ణ గారు, శ్రీలీల గారు, కాజల్, ఎవ్రీబడి పుట్ దేర్ ఆక్సిజన్ టు ద ఫిలిం. సో అందుకే ఈ ఫిలిం ఈరోజు ఇంత హ్యాపీగా ఉందన్నమాట. అండ్ ఫైనలీ కమింగ్ టు శ్రీలీల, వాట్ ఆర్టిస్ట్ యూఆర్, లైక్ యూఆర్ కంప్లీట్ ఆర్టిస్ట్. వి సో హ్యాపీ, అవర్ తెలుగు ఇండస్ట్రీ is so happy to finally have a Telugu speaking girl and for such a fantastic dancer. You're a big challenge for composers to produce good songs and give you good music. Such a fantastic thing. I am very happy that you will get a big success and a great name in this film. That too acting with such a senior star, like such a great star for you at this age is very, very big. And my congratulations to you already. Okay. Balay Babu garto idi journey, you know, like it comes from past 35 years mundar, from Bhairava Deepam, now Bhagavanth Kesari. So that age of the travel is such a big. నా ఫస్ట్ జీతం 30 రూపాయలు ఆయన సినిమాతోనే నేను తీసుకుని నేను ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చిన ఫస్ట్ డబ్బు ఆయన సినిమాతో ఉండే. యాక్చువల్లీ అది నా 11 ఏళ్ళ వయసులో, నా 9 ఏళ్ళ వయసులో నేను ఆయనకి మళ్ళీ వాయించాను ఆ సినిమాకి. సో ఫ్రమ్ దేర్ ఇట్స్ అ కనెక్ట్.
ఓ బాలయ్య బాబు ఓకే, మనకి ఫస్ట్ మన ఇంట్లో అన్నం పెట్టిన మనిషి ఫస్ట్, ఓకే మా అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చాను, నా కడుపులు నేను జీతం ఇచ్చిన అమ్మాయికి, ఓ అలా ఇట్స్ ఎ గ్రేట్ కనెక్ట్. సో బాలయ్య గారు అంటే సచ్ ఇస్ డీప్ ఇన్ హార్ట్ అనమాట. సో అందుకే అఖండ కానీ వీరసింహారెడ్డి కానీ ఈరోజు మా ఇద్దరికి ఇది పెద్ద హ్యాట్రిక్, ఇది హ్యాట్రిక్, ఇది ఫిక్స్, దీంట్లో ఏం మేము అసలు 1% సో భగవంత్ కేసరి is a beautiful emotional drama with great commercial aspects. అన్నీ కరెక్ట్గా ఒక ఎలా చెప్పాలి, అనిల్ షేప్డ్ అప్ ఒక ఎలా చెప్పాలి, ఈ సినిమా అసలు ఇట్స్ అ కంప్లీట్ ఫిలిం. డెఫినెట్గా ఒక ఫ్యామిలీస్ కంటే ఒక యూత్కి కానీ అందరికీ దిస్ ఫిలిం విల్ గివ్ అ వెరీ గుడ్ ఎమోషనల్ ఇది, అండ్ దే విల్ కమ్ విత్ సో మచ్ టీయర్స్, అదైతే కన్ఫర్మ్గా చెప్పగలను. సో థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఫిలిం అగైన్. సో మాకు ఇంకా 3 పాటలు ఉంది మాకు సినిమాలో, బట్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ 1 by 1 బికాస్ నేను స్కోర్ పైన ఫుల్గా డిపెండెంట్ వెళ్ళిపోయాను స్కోర్ లోపలికి. అందుకే నేను లిరిక్ వీడియోస్ అన్ని ప్రాపర్గా మేము ఇప్పుడే చేసి ఇంకో 3 పాటలు మాకు ఉన్నాయి. సో విల్ రిలీజ్ బై ద టైమ్ ఆఫ్ ద సినిమా రిలీజ్కి ముందర మేము విల్ రిలీజ్ ఆల్ దోస్ సాంగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఎ గ్రేట్ రిసెప్షన్ ఫర్ భగవంత్ కేసరి ట్రైలర్. సో మాతో పాటు లియో కూడా వస్తుంది. సో ఐ విష్ మై డియర్ బ్రదర్ అనిరుద్ అండ్ విజయ్ గారు, లోకేష్ గారు ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ 2 సినిమాలు ఒకే రోజు వస్తుంది కాబట్టి, సో మన తెలుగు వాళ్ళు ఎలా వి వెల్కమ్ అదర్ లాంగ్వేజెస్ పీపుల్ కూడా మనం చాలా గ్రేట్గా వెల్కమ్ చేస్తాం. సో వీ వెల్కమ్ దెమ్, వాళ్ళకి కూడా పెద్ద సక్సెస్ రావాలని ఐ ప్రే దెమ్. అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ భగవంత్ కేసరి అ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్స్. ఇది ఆల్రెడీ నాకు సక్సెస్ మీట్ లాగా ఉంది, బట్ ఇట్స్ గుడ్ దట్ ఒక పాజిటివ్ ఫిలిం ఉంటేనే ఇంత మాట్లాడిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హీన్ ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంటే మా 19 తర్వాత 20th మా రవణ ఫిలిం కూడా వస్తుంది, టైగర్ ఆల్సో, టైగర్ నాగేశ్వర గారు. సో వాళ్ళ టీం కూడా ఐ విష్ బ్లాక్ బస్టర్ సక్సెస్. నా ఫ్రెండే జీవి ప్రకాష్ ఆల్సో, సో మై బ్రదర్, థ్యాంక్ యూ జీవి ఫర్ గివింగ్ అ గ్రేట్ మ్యూజిక్ ఫర్ రవి గారు. అండ్ విష్ ఆల్ దిస్ 3 ఫిలిమ్స్ అ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆల్రెడీ హ్యాట్రిక్ డెఫినెట్గా, అండ్ దాని తర్వాత ఇలానే మీరు సూపర్ 6లు సూపర్ సెంచరీలు చేస్తే వెళ్ళాలి సక్సెస్ఫుల్గా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ తమన్ గారు. థ్యాంక్ యూ. అయినా ట్రైలర్ అయినా ఎంత బ్యూటిఫుల్గా మీరు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు, మీ రీల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో వేరే వేరే చూస్తూ ఉంటా. అండ్ దెన్ బాలకృష్ణ గారు అగైన్ ఐ థింక్ ఆ బాండ్ చిచ్చా అండ్ విజయ్ బాబు చాలా స్వచ్ఛమైన బాండ్ అది. అండ్ అయితే అది వెళ్తూ మీరు సినిమాలో చూస్తారు. సో అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడము ఇప్పుడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అగైన్ సార్. తమన్ గారు, when I saw the reels, ఏంటండి మీరు ఒక సీన్ని మ్యూజిక్తో ఇంత యూ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సీన్ డబ్బింగ్ చేసినప్పుడు చూసినప్పుడే ఐ వాజ్ షుక్. అండ్ మళ్ళీ మీరు మ్యూజిక్ వెనకాల ఏం చేస్తారని, ఎలా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. హరీష్పతి గారు, సావు గారు, మీరైతే ఎంతో ఓపిక్గా ఏం జరిగినా, ఎంత ఫైట్ సీన్ జరిగినా, ఎంత కామెడీ సీన్ జరిగినా ఫేసెస్ మాత్రం ఎప్పుడు ఇలా ప్రశాంతంగా ఎలా పెట్టుకుంటారండి. ఐ మీన్ లర్న్ దట్ ఫ్రమ్ యూ. కాజల్ గారు, we're missing her so much, but she's so important for us in the film. కాజల్ గారు నిజంగా టిప్స్ అయినా పర్సనలీ షీ లైవ్స్ అప్ ది ఎంటైర్ ప్లేస్. నాకు చాలా సంతోషంగా ఉందండి. అండ్ నేను ఎప్పుడు ఐ థింక్ ఈ ఆల్ కాంబినేషన్ సీన్స్లో అయితే మేము కాఫీలు తెప్పించుకొని ఒక పిక్నిక్లా చేసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ కాజల్ మ్యామ్, అండ్ యూ వాచింగ్ దిస్. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇది ఐఎమ్ హోపింగ్ దట్ our journey starts with this and goes on for a very very long time. ఈ బ్యూటిఫుల్ క్యారెక్టర్, మీలో ఉన్న ఎమోషన్స్, మీలో ఉన్న డెప్త్ తెలుస్తుంది ఈ సినిమా ద్వారా. రాంప్రసాద్ గారు, మీరు కళ్ళజోళ్ళు అలా బట్ నాకు ఇంకా విజువల్ గుర్తుందండి. పొద్దున వెళ్ళి కెమెరాకి నమస్కారం చేసేటప్పుడు మీరు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్లో, ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ కనెక్టెడ్ టు దిస్ ఎంటైర్ టీమ్, సో ఎమోషనల్. నాకు ఇంకా ఒక షాక్లో ఉన్నాను, ఇంకా అవ్వలేదు. ఇది మేకింగ్ వీడియోస్ చూస్తుంటే మేబీ రేపు మాప మళ్ళీ షూట్ ఉంటుందేమో, విజయ్ పాపలాగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలని, అందుకే నేను ప్రమోషన్స్ అంతా ఇలాగే రెడీ అవుతాను అని డిసైడ్ అయ్యి ఐ వాజ్ హ్యాపీ టు బీ విజయ్ పాప. సో భగవంత్ కేసరి ఈ సినిమా సానా యాదుంటుంది. థ్యాంక్ యూ.
ఎస్, థ్యాంక్ యూ శ్రీలీల, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ పాప, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ చూసి గుడ్ ఈవినింగ్ ఆల్. మొత్తానికి ఈ రోజుతో పనులన్నీ పూర్తయినాయి. కాస్త ఇప్పుడిప్పుడే ఎనర్జీ వస్తుంది. ఒక 3 రోజులు ఏం చేస్తున్నానో నాకేం అర్థం కాలేదు. హెల్త్ వైజ్ చాలా చాలా డిస్టర్బ్ అయ్యి ఇప్పుడే కాస్త ట్రాక్లో పడుతున్నాను. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, రైటింగ్ టీం నుంచి కెమెరామెన్ గారు రాంప్రసాద్ గారి దగ్గర నుంచి రాజీవన్ గారు, వెంకట్ యాక్షన్ కొరియోగ్రాఫర్, మిగతా టీం, ప్రొడక్షన్ డిజైన్ టీం, మిగతా వాళ్ళందరికీ, అలాగే ఆర్టిస్టులు మా కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. వీళ్ళకి, మిగతా ఆర్టిస్టులు అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. వాళ్ళందరి గురించి పేరు పేరున సక్సెస్ మీట్లో మాట్లాడతాను. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. అక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీరు చూసుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మీకు బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి అనే ప్రయాణం మొదలెట్టే ముందు జనరల్గా నవ్వించేవాడికి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. బాగా నవ్వించేవాడికి లోపల పెయిన్, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అది చార్లీ చాప్లిన్ కానీ ఎవరైనా మీకు అబ్జర్వ్ చేస్తే జనరల్గా అంటూ ఉంటారు, అదొక నానుడు ఉంది. మేబీ ఈ నవ్వించేవాడు మిమ్మల్ని ఈసారి కొద్దిగా మీకు ఎమోషన్స్ రుచి చూపించబోతున్నాడు. సో అవి ఎంత ఇంటెన్స్గా ఉండబోతుంది అనేది మా బాలకృష్ణ గారు, శ్రీలీల సో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. మీరు ట్రైలర్లో కూడా చూశారు. ఖచ్చితంగా మీరు చాలా రోజులు మిమ్మల్ని వెంటాడితే గుర్తుపెట్టుకునేలా ఉంటాయి. సో అలాగే ఈ సినిమాలో భగవంత్ కేసరి అనే పాత్ర యాక్సెప్ట్ చేయడానికి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి బాబు, హ్యాట్స్ ఆఫ్ టు యూ బాబు. లైఫ్ లాంగ్ మీకు నేను ఈ విషయానికి రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇలాంటి ఒక పాత్ర అంటే బాలయ్య బాబు గారి గురించి మొన్న ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాను. భగవంత్ కేసరి ఎలా ఒప్పుకున్నారంటే అసలు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయాలన్నా, ఎలాంటి న్యూ జోనర్ చేయాలంటే ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వచ్చే హీరో బాలకృష్ణ గారు. ఒక ఆదిత్య 369లో కృష్ణకుమార్, ఒక రౌడీ ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ రామరాజు, ఒక సమరసింహారెడ్డి, ఒక అప్పులు, నరసింహనాయుడు, సింహాలి, ఎలాంటి డిఫరెంట్ యాంగిల్, అఖండ, మొన్న చేసిన అఖండ, సో భైరవ దీపంలో విజయ్. సో ఏ పాత్ర అయినా సో ఇండస్ట్రీలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఒక డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ గెటప్ చేయడానికి, భైరవ దీపంలో ఒక కురూపి పాత్ర చేయాలంటే అసలు నిజంగా ఒక హీరోగా అది ఊహించుకోవడానికి కూడా అంత కురూపి పాత్ర కూడా స్క్రీన్ మీద చేసి మెప్పించగల గొప్ప నటుడు బాలకృష్ణ గారు. అలాంటి గొప్ప నటుడికి ఒక గొప్ప పాత్ర వచ్చింది. సో ఇక ఆయన ఎలా పెర్ఫామ్ చేశాడు, ఎలా దాన్ని మీకు అలరించబోతున్నాడు అనేది October 19th మీరు విట్నెస్ చేస్తారు. సో థ్యాంక్ యూ బాబు. మీతో ఈ 8 నెలల జర్నీ మెమరబుల్ ఫర్ మీ, ఇట్స్ క్వైట్ ఎమోషనల్ ఫర్ మీ. అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది. ఒక 2 రోజుల నుంచి తెలియని ఒక లోపల బరువు ఉంది. సో ఖచ్చితంగా మీరు అప్పుడే అన్నారు మళ్ళీ ఇంకోటి చేస్తాం కదా సరదాగా సినిమా అన్నారు. ఓకే, ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ మనం కలిసి పనిచేయాలి. సో మీతో జర్నీ నాకు మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే శ్రీలీల గురించి చెప్పాలంటే మన తెలుగు అమ్మాయి. సో ఈ సినిమాలో శ్రీలీల కెరియర్లో మిగిలిపోయే పాత్ర, ఇంకొక 10 ఏళ్ళు అయినా కూడా వెనక్కి తిరిగి చూసుకునే పాత్ర విజ్జి పాప. ఎంత ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసిందో మీరు చూస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ లీలా. సో లాంగ్ వే టు గో. సో మై బ్లెస్సింగ్స్ అండ్ మై విషెస్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ మై ప్రొడ్యూసర్స్ సాహు గార్పాటి అండ్ హరీష్ పెద్ది, మీ ఇద్దరికి ఒక వార్నింగ్ ఇస్తున్నా. ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎనర్జీగా నవ్వుతూ అరే మన సినిమా October 19th సక్సెస్ కొట్టబోతున్నామని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాలి కదా. అందరికీ నమస్కారం అంటే ఏంటది, ఏ లాగేస్తున్నారు, తమన్ లాగేస్తున్నారా ఎనర్జీ? ఈసారి సక్సెస్ మీట్లో మీ ఇద్దరు డ్యాన్స్ చేయాలి, ఓకేనా? డన్. సో మాట ఇచ్చారు. సో నిజంగా సాహు అండ్ హరీష్ గారు, సో ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ టు మీ. నాకు దిల్ రాజు గారు, శిరీష్ గారితో పనిచేశాను 5 years. నాకు వాళ్ళు ఎంత అటాచ్మెంటో, అలాగే సాహు గారు అండ్ హరీష్తో నాకు అటాచ్మెంట్ వచ్చింది. మీతో మళ్ళీ ఇంకా మంచి సినిమాలు మళ్ళీ చేస్తాం ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ బ్రదర్. సో ఈ సినిమా కూడా ప్రొడక్షన్ బడ్జెట్ వైజు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. స్కేల్ వైజు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండటానికి ఎక్కడ ఆలోచించలేదు. సో నన్ను నమ్మి, బాలయ్య బాబు గారిని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని వాళ్ళు వెనకుండి నడిపించారు. సో ఖచ్చితంగా అంతకంత తీసుకుంటారని నమ్ముతున్నాను నేను. సో ఇకపోతే ఇంకొక కీ మెంబర్ ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సింది
మై లవ్లీ బ్రదర్ ఎస్ఎస్ థమన్. ఐ లవ్ యూ డార్లింగ్. సో నేను భగవంత్ కేసరి కథని తీసుకెళ్ళిన విధానం, ఆ ఎమోషన్స్, సీన్స్, జర్నీని మ్యూజిక్ డైరెక్టర్గా తను ఓన్ చేసుకోకపోతే ఆ సినిమాకి లైఫ్ యాడ్ అవ్వదు. నేను చెప్తున్నా, నాకు ఒకటే చెప్పాడు, బ్రదర్ మీరు వెళ్ళిపోండి, నేను ఫోన్ చేస్తా, అప్పుడు రండి. కాదు బ్రదర్, మ్యూజిక్ మీరేం సినిమా తీసారో మీకు అర్థం కావట్లా, మీరు వెళ్ళిపోండి, నేను ఫోన్ చేస్తా అన్నాడు. ఎవ్రీ రీల్కి ఫోన్ చేయటం, నేను వెళ్ళి చూడటం, ఒకటే మాట, ఎక్స్ట్రాడినరీ. గ్రౌండ్ ఫ్లోర్. సో ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రాణం పోసేసావు, ప్రాణం పెట్టేశావు. ప్రతి ఎపిసోడ్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ అన్నిటికీ నీ స్టైల్లో యాక్షన్ ఇచ్చావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసావు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మనం నీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం కూడా. అండ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఈ సినిమాకి సపోర్ట్గా ఉండి చేస్తున్న అందరికీ మరొకసారి విషయం చెప్తూ, అలాగే మా పిఆర్ఓ టీం శేఖర్, వంశీ అండ్ శేఖర్ అండ్ తేజు, సో శ్రేయస్ టీం, వీళ్ళందరికీ, మనోజ్ మా టీం, కీ మెంబర్ ఛాయ్ బిస్కెట్ టీం అందరికీ, ఈ సినిమా ప్రమోషన్స్లో మాతో పాటు ఉండి, వాళ్ళ ప్రమోషన్సే కాదు, వంశీ శేఖర్ కొద్దిగా క్రియేటివిటీ కూడా ఉంది వాళ్ళకి, వాళ్ళు అన్నింటిలోకి దూరుతారు. సో ట్రైలర్స్, టీజర్స్ వచ్చి ఏందన్నా అని చెప్పి, సో వాళ్ళకి కూడా నా బెస్ట్ విషయం చెప్తూ, ఇంకెవరైనా మిస్ చేసి ఉంటే సారీ, కవర్ చేసుకున్న తర్వాత చివరిగా ముగించే ముందు అర్జున్ రాంపాల్ గారు కూడా బాలీవుడ్ నుంచి ఫస్ట్ తెలుగు డెబ్యూ కాదు, తెలుగు డబ్బింగ్ కూడా ఆయనే చెప్పారు. సో దట్స్ ద బ్యూటీ. సో ఆయనకు కూడా వెల్కమ్, మనందరం ఆయనకి వెల్కమ్ చెప్పాలి. అండ్ లాస్ట్, దసరా వచ్చిందమ్మో, సరదా తెచ్చిందమ్మో, జయ హో దుర్గా భవానీ, జయరో కేసరి హంగామా. ఎట్లా పాడినా ఎట్లున్నా పాడతా. అండ్ రామ్ ప్రసాద్ గారు, ఆల్రెడీ అంటే రామ్ ప్రసాద్ గారి గురించి చాలా ఎక్కువ మాట్లాడాలి. నేను ముందు మాట్లాడిన సక్సెస్ మీట్లో మాట్లాడాలి, ఎందుకంటే ఆయన వర్క్ చూడాలి, చూసిన తర్వాత రామ్ ప్రసాద్ గురించి మాట్లాడాలి. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఫ్రేమింగ్, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. లవ్ యూ రామ్ ప్రసాద్. సో మీ గురించి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను నెక్స్ట్ సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ. అండ్ అలాగే మాతో పాటు రిలీజ్ అవుతున్న అక్టోబర్ 19th రిలీజ్ అవుతున్న లియో, విజయ్ అండ్ అనిరుద్ధ్ అండ్ లోకేష్ కనగరాజు వాళ్ళ టీంకి, విజయ్ గారికి, వాళ్ళందరికీ మై బెస్ట్ విషెస్. భగవంత్ కేసరి టీం తరపున బెస్ట్ విషెస్, వాళ్ళకి మంచి సక్సెస్ రావాలి. అండ్ 28th మై లవ్లీ హీరో, నాకు చాలా ఇష్టమైన హీరో, నేను పనిచేసిన హీరో, మాస్ మహారాజ్ రవితేజ, టైగర్ నాగేశ్వర, రవితేజ గారి టైగర్ నాగేశ్వర రిలీజ్ అవుతుంది, అది కూడా మంచి హిట్ కావాలి. సో హెల్దీ కాంపిటీషన్, హెల్దీగా అన్ని సినిమాలు ఆడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కాదుండిపోయే నేలకొండ భగవంత్ కేసరిగా మనందరి ముందుకి వస్తున్న బాలయ్య బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికాం. ఒక ఫోటో ఆప్స్, మ్యూజిక్ కట్ చేయండి, సౌండ్ ఆఫ్. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. సో ఇంకొక విషయం చెప్పాలి. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ, రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ అన్సర్టైనిటీ దృష్టిలో పెట్టుకొని కూడా బాలకృష్ణ గారు, ప్రొడ్యూసర్స్ బాగుండాలి, ఈ సినిమాకి ప్రమోషన్ ఇంపార్టెంట్, జనాల్లోకి ఈ సినిమాకి వెళ్తుంది అని చెప్పి ఆయన ఇంట్లో ఉన్న చిన్న అన్సర్టైనిటీని కూడా పక్కన పెట్టి సినిమా కోసం ముందుకొచ్చి, నిజంగా షైన్ స్క్రీన్స్ మా ప్రొడ్యూసర్స్కి, మా టీంకి ఆయన టైం ఇచ్చి సినిమా కోసం నిలబడినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మిగిలిన వారందరూ కూర్చోవచ్చు. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన నేలకొండ భగవంత్ కేసరి గారికి ఇచ్చేద్దాం. అందరికీ నమస్కారం. షైన్ స్క్రీన్స్ నేలకొండ భగవంత్ కేసరి ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే నా అభిమానులకి, మిగతా సినిమాకి పనిచేసిన క్రూకి అందరికీ నా హృదయపూర్వక, మా షైన్ స్క్రీన్స్ తరఫున, మా సావు గారి తరఫున, మా హరీష్ గారి తరఫున అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దుర్గే స్మృత అర్సిభీతి మశంతో స్మృత మతీవ శుభం దదాసి దారిద్ర దుఃఖ బారిణి కాదన్య సర్వోపకార కరణ సదాత్రచిత.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వసారథి హరదేవి నారాయణి నమోస్తుతే స్వరస్వరూపే సర్వశ సర్వశక్తి సమన్వితే భయభయశ్రే నో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానిశేషానుపంక్తి తుష్టారుష్టాంతు కామాన్ సకలాన్నిభిష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హాస్రతాం ప్రయంతి సర్వభాత పశ్చిమనం త్రైలోక్య శైకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్వద్వైరి వినాశనం. అంటే ఏ భగవంతుడైనా మనం చేసే ప్రదక్షిణలు కానీ మనం చేసే ఉచ్చరించే నామాలు కానీ 108తో ముడిపడి ఉంటుంది. అలాగే ఈ దుర్గాదేవి యొక్క ప్రదక్షిణ అయితేనేమి, ఆమె స్తోత్రం అయితేనేమి, లేకపోతే ఆవిడ నామాల అయితేనేమి మనం 108 సార్లు స్మరించాలని అంటారు. మరి అటువంటి ఈ శరన్నవరాత్రులు మొదలైన సందర్భంలో ఈ సినిమా విడుదలకి సంసిద్ధమై, అంటే ఈ చిత్రానికి మాకున్న ఈ 108కి సంబంధం ఏంటంటే దే పేరైనా 108 సార్లు జపించాను, ఇంతకుముందు చెప్పాను. అలాగే నా ఈ 108వ సినిమా భగవంతుడి నామంతో మొదలయ్యి ఆ దుర్గాదేవితో కలిసి ఈ నా 108వ సినిమా ఈ నవరాత్రులు జరుపుకుంటున్న ఈ 9 రోజులు జరుపుకుంటున్న ఈ ఉత్సవాల్లో విడుదల కావడం అది యాదృచ్ఛికమో కాకతాళీయమో నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే నేను నిత్యం ఆ దుర్గని కొలిసే, అంటే లక్ష్మీనరసింహస్వామి అలాగే దుర్గని ఎక్కువ కొలుస్తూ ఉంటాను నేను. అలాగే దుర్గా అంటే ఒక స్త్రీ శక్తి. అటువంటిది సినిమా సబ్జెక్ట్ కూడా స్త్రీ శక్తికి సంబంధించింది. అందుకే అలాగే ఆ తల్లి వాహనం కూడా పులి. అందుకే ఈ సినిమాలో మీరు చూసే ఉంటారు ట్రైలర్లో, బనావ్ బేటీకో షేర్, షేర్ అంటే పులి, ఆ అమ్మవారి వాహనం. సో ఎందుకో యాదృచ్ఛికమో నేను అన్నట్టు కాకతాళీయమో ఈ యొక్క సినిమా పేరు భగవంతుడితో మొదలై, అంటే భగవంత్ కేసరి తో అమ్మవారు అంటే బనావ్ బేటీకో షేర్ అని ఏదైతే ఇతివృత్తం, ఏదైతే సినిమాని మనం కథాంశంగా తీసుకున్నామో, మరి ఈ సినిమా కూడా రేపు చూస్తారు విడుదలై ఎంత పవర్ అండ్ వైబ్రెంట్గా ఎంతో హై ఎనర్జీతో ఉంటుంది ఈ సినిమా నేలకొండ భగవంత్ కేసరి. ముఖ్యంగా ఇంకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలి. ఆయన రకరకాల సినిమాలు చేశాడు. అనిల్ రావుపూడి గారు మొదటి నుంచి గమనిస్తూ ఉన్నాను ఆయన. ఎందుకంటే నేను గమనించడం అంతే, ఆయన నా అభిమాని కాబట్టి. మంగోలియన్ ఈయన, మళ్ళీ నేను గోపి చందు మంగోలియన్స్ సీలీలో కూడా మంగోలియనే. సరే ఆయన సినిమాలు చూస్తుంటాను మొదటి నుంచి. ఏంటి అంటే మన ముందు మా అన్నయ్య గారు అబ్బాయి కళ్యాణం సినిమా చేశాడు ఆయన, పటాస్. దాంట్లో మన సాంగ్ కూడా రీమిక్స్ పెట్టి, సరే దాని తర్వాత రకరకాల సినిమాలు చూస్తూ వచ్చాను. వైవిధ్యమైన సినిమాకి ఎటువంటి పోలిక లేకుండా. అది నాకు ఆయన నచ్చిన క్వాలిటీ. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఒకే జోనర్ సినిమాలు, ఒకే హీరోతో సినిమాలు చేసే దర్శకుడిని చూసి మరి నాకు కథ తీసుకోవాలంటే ఆ హీరోకి సరిపడే కథ అని తెస్తారు నా దగ్గరికి. ఎట్ట వీలవుతుంది, నేను ఎలా సూట్ అవుతాను? సో అట్ట కాకుండా రకరకాల అందరు హీరోలతో రకరకాల సబ్జెక్ట్స్, అది కానివ్వండి, లేకపోతే దాని తర్వాత రాజా ది గ్రేట్ కానివ్వండి, సరినేరు నీకెవడు కానివ్వండి, ఇంకా F2 F3 ఇవన్నీ చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. చాలా గర్వపడ్డాను అనిల్ రావుపూడి గారి గురించి. ఎందుకంటే ముఖ్యంగా నా అభిమాని అతను. ఇలా వైవిధ్యం సినిమాలు చేసుకుంటూ తనకంటూ తను ఒక ప్రత్యేకతను తను ఆపాదించుకున్నాడు ఆయన. అదో గర్వం. సరే ఆ తర్వాత నాకు కొందరు ఉంటారు జీవితంలో, ఈ స్టీఫెన్ స్పీల్బర్గ్ వాళ్ళు రకరకాల సినిమాలు చేసి, ఫస్ట్ షుగర్లైన్ ఎక్స్ప్రెస్ అయితేనేంటి, దాని తర్వాత డ్యూయల్ ఏంటి, దాని తర్వాత జాజ్ ఏంటి, దాని తర్వాత జురాసిక్ పార్క్ ఏంటి, లేకపోతే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ ఏంటి, లేకపోతే ఈటీ ఏంటి, లేకపోతే షెండ్లర్స్ లిస్ట్ ఏంటి,
ఇలా రకరకాల సినిమాలు చేసే డైరెక్టర్స్. అది చూసి ఎంతో ఆనందపడి ఆయన కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాం ఈ సినిమా మీ ఇద్దరం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు రకరకాల సినిమాలు పాత్రలు నాకు అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారు లాగే మా నాన్నగారు లాగే వాటిని ఛాలెంజ్గా తీసుకుని చేయడం, అలాగే దాన్ని బ్రహ్మాండంగా దానికి ఒక రూపం కల్పించడం. చాలా హోంవర్క్ చేసాం ఈ సినిమాకి. గెటప్ నుంచి కూడా, యాస నుంచి, తెలంగాణ మాండలిక యాస నుంచి కూడా చాలా చేసి చివరికి ఒక మంచి సినిమా ఆయన జోనర్కి భిన్నంగా, ఎలాగైతే ఆయన జోనర్ ఎప్పుడు సినిమాకి నేను అన్నట్టు పోలిక లేకుండా చేస్తూ వచ్చారు, అలాగే ఈ సినిమా కూడా ఉండాలి. కానీ నా సినిమా ఏంటో ఆయనకి బాగా తెలుసు, నేను చెప్పనవసరం లేదనుకోండి ఆయనకి. అటువంటి మంచి కథ వచ్చినప్పుడు సరే చేద్దాం, ఒక ఛాలెంజ్, ప్రతిదీ ఒక ఛాలెంజే. ఒక సినిమా హిట్ అయితే మన రెండో సినిమాకి రిలాక్స్ అయ్యే పనే లేదు. మళ్ళీ మన నెక్స్ట్ పిక్చర్ మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవడం. కాకపోతే ఏంటంటే ఛాలెంజ్ ఎలాంటి ఛాలెంజ్ అంటే స్పర్ధతే విద్య అంటాం. అంటే పోటీ లేనిదే ఏ సినిమాలో ఏ రంగంలోనూ ఫలితాలంత ఆశాజనకంగా ఉండవు. అలాగే మాకు మేమే పోటీ, నాకు ఎవ్వరు పోటీ లేని, నేను ఎవరు పట్టించుకోను, నా సినిమాలు నాకే పోటీ. సో అలా ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఏం కోరుకుంటున్నారు ముందుగా అభిమానులు దృష్టిలో పెట్టుకుంటాను నేను. నా అభిమానుల్ని భావస్తురాని జన్మాంతర సహృదాని అంటాం. అంటే పోయిన జన్మల వాసనతో ఎంతోమందిని ఈ జన్మలో పొందొచ్చు, కానీ ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అది ఏ జన్మజన్మల అనుబంధమో విడదలేని అనుబంధమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అభిమానం అనేది వెలకట్టలేనిది, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు, ఎటువంటి డబ్బుతో కొనేది కాదు. సో అటువంటి ముందు నా ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుంటాను. నేనేం చేశాను గతంలో అది కూడా నెమరేసుకుంటా ఒకసారి. అలా అక్కడి నుంచి పుట్టింది ఒక భగవత్ కేసరి సినిమా. గెటప్ నుంచి చూస్తున్నారు, ఆహార్యం అలాగే వాచకం అంతా కూడా బ్రహ్మాండంగా. ఇప్పటికే ట్రైలర్లో కొన్ని వదిలేము, చాలా మంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షక దేవుళ్ళ నుంచి. సరే, ఇక తీసుకోవడం హావభావాలు అంటే ఈ ముత్యాలు ఏటవాలుగా దొర్లితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఏ రసమైనా సరే నవరసాల్లో, అది ప్యాథోస్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, రౌద్రం కావచ్చు, ఎటువంటి ఈ ఒక రసాన్నైనా బ్రహ్మాండంగా నటీనటుల దగ్గర నుంచి ఆ టెక్నీషియన్స్ దగ్గర నుంచి రాబట్టుకోగలిగిన సత్తా ఉన్న మన ఇండస్ట్రీకి ఒక వరం అంటా నేను. చాలా గర్వంగా ఉంది ఇవాళ. ఆల్ ద బెస్ట్ మా అనిల్ రావుపూడి గారు. సరే, ఇక మిగతా తమన్ గారు చెప్పని అవసరం లేదు, చాలా చెప్తా ముందుగానమ్మా. అంటే అఖండాతో హూఫర్లు బద్దలు కొట్టించాడు ఆయన. సో ఇప్పుడు సప్తసాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్తస్వరాలైన సరిగమ పదనిస సంగీతాయ సాహిత్య మధుర సంగీతాన్ని వినడానికి ఆడ భాషా భేదం కానీ, లేకపోతే ఆడమగ తేడా కానీ, దానికి దారిదారి తారతమ్యములు కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, దురభిమానులు అనే తేడా ఉండదు, అడ్డుకట్టలు ఉండమన్నది నా నమ్మకం. అంటే మనం చూసాం చరిత్రలో, ఏది మేనక సరస సల్లాప సంగీత సాహిత్య సుమధుర శబ్దానికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుడి వేణునాదానికి గోవుల మంద మేపు మాని మోకరిల్లాయని, నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం. అంటే అంత పవర్ ఉంది సంగీతంలో. అవన్నీ కలిస్తే ఒక తమన్. అద్భుతం. నేను ఎందుకంటే సీరియల్లో చెప్పినట్టు మనం వెళ్ళాము, ఆ పక్కన డబ్బింగ్ చెప్తుంది, రమ్మంటే అసలు అనగానే స్టాక్ బ్లాక్లో అక్కడ ఎప్పుడైపోయింది ఆయన. తక్కని మన సినిమాలు చూపిస్తే అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షమైనట్టు. అది ఏంటంటే చూడాలని ఒక ఆరాటం. అంటే ప్రతి వాళ్ళల్లో ఉంది, పనిచేసే మాకే ఉంది, రేపు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అద్భుతం అసలు. అంటే పాటలు
పాటలు ఆణిముత్యాల లాంటి పాటలకి మణిపూసల లాంటి అద్భుతమైన బాణీలను సమకూర్చిన తమన్కి అంటే మేము ఎంత చేసినా నేను మూడింటిని నమ్ముతాను ఇండస్ట్రీలో, ఏ సినిమాకైనా మూడింటిని. అదేంటంటే ఒకటేమో డైరెక్షన్ సరే, రెండోది కెమెరా, మూడోది ఎడిటింగ్, ఇవి ఇంపార్టెంట్, అండ్ మ్యూజిక్. 4 పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సినిమా బాగాలేకపోయినా దాన్ని ఎలివేట్ చేయొచ్చు, అలాగే బాగాలేని సినిమాను కూడా చెడగొట్టచ్చు. సో అలా అద్భుతమైన కాంబినేషన్. అంటే రాంప్రసాద్ గారు కానివ్వండి, అద్భుతమైన కెమెరామెన్, అసలు చించే ఆయన. సరే మాకు ఎట్లా ఉంటుందంటే నా ప్రతి కదలిక ఆయన తెలుసు. విఎస్ రావు స్వామి గారి దగ్గర నుంచి కూడా మేమంతా ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు మేమంతా కలిసి టిఫిన్లు చేసేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా క్యారవన్లు లేవు కదా, హ్యాపీగా చెట్ల కింద కూర్చుని బ్రహ్మాండంగా అక్కడే కింద ఒక చేప వేసుకుని దిండు వేసుకుని పడుకునేవాళ్ళు, తీసేవాడు. నిమ్మని ఎవడో ఎదవా ఇటు బిట్టు పెట్టుకుంటాడా? అవునా, బిట్టు పెట్టుకుంటాడు. నీకేంట, నువ్వేం బిక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. ఓపెన్ బుక్ మనం అంతా, ఎవరికి భయపడే పనేలే. వాడికి చెప్తున్నా మళ్ళీ ఇంకెప్పుడు బాగేటంటే ఏంటి. సరే, అలా అద్భుతం. అంటే నా కథలిక ప్రతిదీ నేను షార్ట్ అయిపోయాక కూడా ఏదో నటిస్తూ ఉంటాను. అయిపోయాక కూడా డైరెక్టర్ గారు కట్ అన్నా కూడా ఆయన కెమెరా కట్ చేయడు. ఆ లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ పట్టుకుంటాడు ఆయన. ప్రతి కథలిక తెలుసు, కాళ్ళ నుంచి అటు పైకి, ముఖానికి నుంచి, లేకపోతే ఇంకా చేతులకు ఎట్లా కెమెరాని ఏదో మాయ చేసేస్తాడు. అవి ఉంటే ఆ షాట్లు ఆ సినిమాలో. అది మా అండర్స్టాండింగ్. మా ఒకరికొకరిని మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. అండ్ విఎస్ఆర్ స్వామి గారు అంటే ఎట్లా ఉంటుంది, స్వామి గారు టైటిల్స్ మిస్ అయినా చూడగానే ఎవరైనా మా ప్రేక్షకుడు, మా అమ్మాయిని ముఖ్యంగా రాగానే విఎస్ఆర్ స్వామి గారు రా కెమెరామెన్ అనేవారు. లడ్డూలాగే బ్రహ్మాండంగా లైటప్ చేసి తీసేవాడు ఆయన. తర్వాత మా రాంప్రసాద్ గారు అద్భుతం. చూస్తారు ఈ సినిమాలో. అంటే టోటల్ అఖండాకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు ఆయన. అలాగే ఇప్పుడు ఇవాళ ఈ సినిమాకి ఎటువంటి వాతావరణాన్ని ఆయన లైటింగ్ ద్వారా ఏం మాయ చేశాడో మీరు చూస్తారు సినిమాలో. ఇక మా కాజల్ ఎంత అద్భుతమైన క్యారెక్టర్. అంటే నిజంగా చెప్పాలంటే ఒక విస్ఫోటనం జరిగితే కానీ ఇటువంటి కలయిక జరగదు. ఎక్కడో ఈ పుంతలో, పాల పుంతలో ఎక్కడో ఏదో ఒక విస్ఫోటనం జరగాలి. జరిగితేనే అప్పుడు ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాల్లో ఒకటి రేపు 19 విడుదల కాబోతున్న మా నేలకొండ భగవంత్ కేసరి. అటువంటి విస్ఫోటనలో జరిగిన ఈ యొక్క కలయికే ఈ సినిమా నేలకొండ భగవంత్ కేసరి. తను సరే ఒక హీరోయిన్గా వెలిగెలిగింది, ఎన్నో ఏళ్ళు ఇండస్ట్రీని ఏలిన తను. మళ్ళీ తర్వాత పెళ్ళి అవ్వడం, దాని తర్వాత బిడ్డ పుట్టడం, అదంతా జస్ట్ టెంపరీ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక కంబ్యాక్ ఆవిడికి. చాలా అద్భుతమైన పాత్రని ఇచ్చారు డైరెక్టర్ గారు. దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు ఆవిడికి మా అందరి టీం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి పాత్ర, అద్భుతమైన పాత్ర. చూస్తారు రేపు అన్నీ, ఇప్పుడు చెప్పడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మూసున్నంత వరకే, ఒకసారి తెలిస్తే ఉంది చిలక ఎగిరిపోతుంది. రేపు వెండితెర మీద చూస్తారు ఆవిడ పాత్ర అయితేనేంటి. ఇక మా శ్రీలీల, ఈ పాత్ర ఏంటి అసలు మా రిలేషన్షిప్ అన్నీ రేపు చూస్తారు స్క్రీన్ మీద. చాలా అద్భుతమైన నటి, బార్న్ ఆర్టిస్ట్. అంటే మా ఇద్దరు కాంబినేషన్ ఎన్నో సీరియస్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. కొంతే చాలా, మీరు చూసింది 1% అంతే, ఇంకో 99% ఉంది సినిమాలో. అసలు కథ ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అన్నది. సో చూస్తే మీరు మా ఇద్దరి మధ్య ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఒట్టి కాజల్ గారు నాకే కాదు, ఆవిడికి నా మధ్య, అలాగే నాకు ఆవిడకి మధ్య, సీరియల్కి నాకు మధ్య ఉన్న బరువైన సన్నివేశాలు అయితేనేమి. నిజంగా మేము నటించేటప్పుడే గ్లిజరిన్ వాడకుండా నటించాం మేమిద్దరం. ఇక ప్రేక్షకుల పరిస్థితి ఏమిటో రేపు థియేటర్లో చూస్తారు. ఆడ మగ తేడా లేకుండా ప్రతివాడు కంట తడి పెట్టుకుని థియేటర్ నుంచి బయటికి రావాల్సిందే.
చప్పట్లు కొట్టుకుంటూ బయటికి రావాల్సిందే సినిమాకి. థియేటర్లో ఒక్కొక్క సన్నివేశానికి నిలబడి చప్పట్లు కొట్టాల్సింది థియేటర్లో. అంత అద్భుతంగా వచ్చింది మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ. ఇక మన తెలుగు అమ్మాయి కావడం, 16 నాల అచ్చమైన తెలుగు అమ్మాయి కావడం మనంతో ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మనం నటనకి భాషా భేదం ఇందాకన్నాను, సంగీతానికి కాదు నటనకు కూడా ఎటువంటి భాషా భేదం లేదు. కానీ మన అమ్మాయి ఇంత బాగా రాణిస్తుంది. ఇవాళ ఇన్ని అందరూ హీరోలతో నటిస్తూ, అందరు టాప్ హీరోలతో నటిస్తూ మరి ఇటువంటి పర్ఫార్మెన్స్ చెయ్యాలి, ఒక కొత్త కోణాన్ని నాలో ఆవిష్కరించాలి అనే ఒక తపన ఏదైతే ఉందో, హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్రీలీల. గాడ్ బ్లెస్ యూ, గాడ్ దీర్ఘాయుష్మాన్. సో అద్భుతం ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఆవిడతో ఏంటంటే, ఇప్పుడు మనం హీరోయిన్లకి ఎప్పుడైనా నటిస్తామని నేను చెప్పే కదా, మన అబ్బాయి అన్నాడు, ఏంటి డాడీ ఎవరు హీరోయిన్స్ మిగల్చమా నాకు, గ్రౌండ్ ఫ్లోర్ పలిసిందా డాడీ నేను అంటుంటాడు. అంటే ఉండేది అలాగే ఉంటాం, నేనంతా కూడా మా రిలేషన్షిప్స్ అలాగే ఉంటాయి. సో ఎందుకంటే రేపు కలిసి చేస్తాం, నన్ను ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలి అలా. సో ఇలా అందరూ అర్జున్ రాంపాల్ గారి గురించి చెప్పాలి. అదరగొట్టేశాడండి పర్ఫార్మెన్స్ అదరగొట్టడం అంటే డైరెక్టర్ గారితో బాగా నేను చెప్పాను ఇందాక, ముత్యాలు ఏటవాళ్ళుగా దొర్లితే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అందంగా హావభావాలను రాబట్టుకోగలిగిన ఆయన. మీరు చూస్తుంటారు ట్రైలర్లో కుంటుతూ మీరు అనుకుంటారు ఇదేంటి కుంటుతున్న కుంటుతున్న విలన్తో మా హీరో పోరాటం ఏంటి అని మీరు అనుకుంటారు. చూస్తారుగా సినిమాలో చాలా ఉంది, సినిమాలో చాలా దాచిపెట్టి ఉంచా, చాలా చెప్పాలని ఉంది మొత్తం సినిమా గురించి. బాగా ఎక్సైట్ అవుతున్నా, కాకపోతే రేపు చూస్తారు మీరు స్క్రీన్లో ఏంటో అర్జున్ రాంపాల్ గారు. ఆయన నాకు నచ్చింది ఏంటంటే వెరీ సింపుల్ మ్యాన్. అంటే నేషనల్ అవార్డు విన్నరు, జాతీయ అవార్డు కొట్టిన నటుడు అతను. అలాగే ఒకప్పుడు యంగ్స్టర్స్ హార్ట్ థ్రాబ్, యంగ్స్టర్స్ అంతా అతనంటే అతను పిచ్చిగా అంటబడేవాడు, అతను అంత క్రేజ్ ఉండేది. అటువంటి అతను మళ్ళీ ఒక కంబ్యాక్, అంటే తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమా ఆయన చేసేది. అండ్ డౌన్ టు ద అర్త్. లేదు రాత్రి 10 అయింది, 11 అయింది, 12 అయింది షూటింగ్, అలాగే ఉండేవాడు ఆయన. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పడం. వినుంటారు కంఠం, మన కంఠాల గురించి మాట్లాడుకుంటాం, ఎన్టీ రామారావు గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే గొంగర జగ్గయ్య గారి గురించి మాట్లాడుకుంటాం, కంచు కంఠం అని. అలా ఎట్టా మన సాయి కుమార్ ఉన్నాడు, అలా ఎలా అద్భుతంగా అసలు కంఠం కూడా ఎంత కంచు కంఠంలాగా చాలా అద్భుతంగా ఆయన నటించడం కానీ, వాచకం కానీ, ఆహార్యం కానీ చాలా బాగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించాడు ఆయన ఈ సినిమాలో. అలాగే అన్ని పాత్రలు, ఒక్క పాత్రను చెప్పను నేను, ప్రతి చిన్న పాత్ర కూడా ఎంతో బాగా వాళ్ళ చేత నటింపచేయటం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నా సినిమాలో ఉంటుంది, మొదలయ్యేది చాలా కూల్గా మొదలవుతుంది, ఏమిటో అన్నట్టు ఏదో మొదలవుతుంది, తరత ఉంటుంది, దబిడిదిబిడే 10 రోజుల తరతకిస్తా, ఒక్కొక్కడికి నెమ్మదిగా లాగుతా ఆ సినిమాల్లోకి. లాగి ఆ సినిమా ఎంత సీరియస్ రేపు ఎలా ఉండబోతుందో అన్న ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోతాం. నేను కానీ డైరెక్టర్ గారు కానీ అందరం ఆ మూడ్లోకి మెయిన్ టెక్నీషియన్స్ మిగతా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తాం, ఆ సినిమాలోకి తీసుకెళ్ళిపోతాం. ఇది ఏదో జరగబోతుంది, ఏదో అద్భుతం జరగబోతుంది, ఇది విస్ఫోటకం జరగబోతుంది, ఏదో విస్ఫోటనం అన్నట్టు వాళ్ళందరినీ కూడా. సో ప్రతి ఒక్కరికి నా ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ అద్భుతంగా ఈ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేయడం జరిగింది. నా చేతే కాదు, శ్రీలీల చేత కూడా ఫైట్ చేయించాడు ఆయన. చూస్తారు రేపు అన్ని సినిమాలు చూస్తారు రేపు, ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది ఏమిటి ఇవన్నీ రేపు చూస్తారు మీరు సినిమాలు. అంటే నేను అనేది పంచపక్ష పరమాన్నం వడ్డించని ఇస్తారు ఈ సినిమా నేలకొండ భగవంత్ కేసరి. ప్రేక్షకులు ఏదైతే మేమంతా ఏంటి నటీనటులు, లేకపోతే మేము సాంకేతిక నిపుణులు, వీఆర్ ఎవ్రీడే కమోడిటీ, నిత్యావసర వస్తువులు మేము. నేను అందరికీ ఎప్పుడు చెప్తుంటా, ఎప్పుడు మీరు బిజీగా ఉండండి. బిజీగా ఎప్పుడు ఉంటాం? ఎక్కువ సినిమాలు చేస్తే ప్రతి హీరో కూడా, ప్రతి డైరెక్టర్ కూడా, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాతలు సాహు గారిలకు, సిల్వర్ షైన్ ప్రొడ్యూసర్స్, మన
సాహు గారపాటి గారు అయితేనేమి, లేకపోతే హరీష్ పెద్ది గారు అయితేనేమి, ఇలాంటి నిర్మాతలు. ఆయన బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ కింద ఒకటే సినిమా కాదు, ఇంకో 2-3 జరుగుతున్నాయి. అలాగే ఎన్నో బ్యానర్లు ఇప్పుడు వచ్చినాయి. వచ్చి కార్పొరేట్ స్టైల్లో ఎక్కువ సినిమాలు తీస్తున్నారు వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ మీకు ఇద్దరికండి, హరీష్ గారు అండ్ సాహు గారికి. అద్భుతంగా అసలు మీరు పని కల్పించడం, ఉపాధి కల్పించడం ఇండస్ట్రీలో. లేకపోతే ఒక్కొక్క సినిమా సంవత్సరంన్నర తీయడం, అట్ట కాకుండా జరుగుతున్నా కూడా సంవత్సరంన్నర అటు పెద్ద సినిమాలు ఇటు చిన్న సినిమాలన్నీ బ్యాలెన్స్ చేసుకుని, పెద్ద చిన్న నేను అంటే వేరే రకంగా అనుకోవద్దు. ఇక్కడ హిట్ అయిన సినిమానే పెద్ద సినిమా అంతే. అది చిన్న సినిమా అయినా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఏ నటువంటి సినిమా అయినా కావచ్చు, ఏ డైరెక్టర్ సినిమా అయినా కావచ్చు, హిట్ అయితే అది పెద్ద సినిమా. అదొక పెద్ద ఇండస్ట్రీకి ఒక రకంగా మేలు చేసినట్టే ఆ సినిమా. ఇవాళ తెలుగు ఇండస్ట్రీ చూస్తున్నాం మనం, అంటే పాన్ ఇండియా లెవెల్కి ఇవాళ ఉత్తర భారతదేశంలో కూడా మన సినిమాలు ఎంతగానో చూస్తున్నారు. మన సెంటిమెంట్స్ అయితేనేమి, మన యాక్షన్ అయితేనేమి, మన సబ్జెక్ట్స్ అయితేనేమి ఎంతో లైక్ చేస్తున్నారు వాళ్ళంతా. సో ఇలా ఇక ముందు ఇలాగ ఇంకా ఎన్నో మంచి ఇంతకుముందు తీసిన సినిమాలాగా, రేపు విడుదల కాబోయే 19 మన సినిమాలాగా, నేలకొండ భగవంత్ కేసరి లాగా ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని, మీ యొక్క ఈ బ్యానర్ పరిపడించాలని, 3 పూలు 6 కాయల్లాగా వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ, సరే మరొకసారి ఈ పాత్ర ఎలాంటిదంటే నేను ఎప్పుడు చెప్తుంటాను. నాన్నగారు చేశారు, సర్దార్ పాపారాయుడు కానివ్వండి, లేకపోతే కొండవీటి సింహం కానివ్వండి, బొబ్బులి పులి కానివ్వండి, సర్దార్ పాపారాయుడు కానివ్వండి, ఆ పాత్రలు లేవు నిజ జీవితంలో. నా సమరసింహారెడ్డి కానివ్వండి, నా నరసింహనాయుడు కానివ్వండి, లేకపోతే నా అఖండ కానివ్వండి, నా వీరసింహారెడ్డి కానివ్వండి, రేపు రాబోయే ఈ నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఈ పాత్రలు లేవు. మన పుస్తకాల్లో లేవు, ఎక్కడ లేవు. ఒకటి సృష్టించింది ఒక కథ. కథ అన్న పాత్రలన్నీ రకరకాలుగా సృష్టించబడతాయి. ఒక గెటప్ చూశారుగా, గెటప్ ఒక కొత్త గెటప్, ఇంకో గెటప్ ఉంది. తర్వాత మీరు చూస్తారు సినిమాల్లో. చెప్పట్లేదు గమ్ము, చెప్పను చూస్తారు సినిమాలో, అదే గమ్మత్తు. సో అద్భుతం. అవన్నీ ఉన్నట్టుగా మేక్ ఇట్ బిలీవ్ లాగా చేసే అవకాశం నాన్నగారి తర్వాత నాకు కలగడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. కొన్ని నిజంగా జరిగిన పాత్రలు కూడా చేశాం. గౌతమిపుత్ర శాతకర్ణి అయితేనేమి, వాటిలన్నిటి కూడా ప్రేక్షక దేవుళ్ళు ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆ సినిమాలాగే తప్పకుండా ఈ పాత్ర చిరస్థాయిగా, సినిమాతో పాటు ఆ సినిమాలో పాత్ర కూడా మా అందరి పాత్రలు, ఒక కాజల్ గారి పాత్ర అయితేనేమి, ఒక శ్రీలీల పాత్ర అయితేనేమి, లేకపోతే ఒక అర్జున్ రాంపాల్ పాత్ర అయితేనేమి, మా అందరి పాత్రలు శాశ్వతంగా నిలిచిపోయేటట్టు అద్భుతంగా మలిచాడు మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. ఆయనకి ఒక కృతజ్ఞతలు చెప్పకూడదు, ఎందుకంటే ఒక అభిమాని ఇంకా మంచి సినిమాలు చేయాలని అందరితో పాటు నేను కూడా గర్వించే, అంటే ఆల్రెడీ అద్భుతంగా ఈజ్ ఎ ప్రూవ్డ్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇక ముందు మా కాంబినేషన్లో ఇంకా అద్భుతం, మరొక విస్ఫోటనం జరగడానికి ఎప్పుడు ఆ సమయం సందర్భం దేనికైనా, ఒకేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రావాలి దేనికైనా, ఏ రంగంలో అయినా. సో మరి ఒకేషను, ఆ సర్కమ్స్టాన్స్ కోసం మళ్ళీ నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఫ్యాంటాస్టిక్ వర్కింగ్ విత్ దిస్ యూనిట్. అండ్ వన్స్ అగైన్ రేపు 19న విడుదల కాబోతుంది మా నేలకొండ భగవంత్ కేసరి. ఆశీర్వదించండి అని చెప్పడం కాదు, ఆశీర్వదిస్తారు, చూస్తారు. ఈ సినిమా బ్రహ్మాండంగా థియేటర్కి వచ్చి, బాలకృష్ణ సినిమాలంటే ఇళ్లల్లో కూర్చొని చూస్తే అబ్బే బ్రో నాందో ఏమంటావు. రాజు తన వెనకున్న మందిని చూపిస్తాడు, ముండోడు తనకున్న ఒకే ఒక గుండెను చూపిస్తాడు. దట్ ఈస్ నేలకొండ భగవంత్ కేసరి బ్రో. ఐ డోంట్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాలయ్యబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా గుండె చూసినా ఆ గుండెలో మీరుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అక్టోబర్ 19th నేలకొండ భగవంత్ కేసరి కోసం వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా ఏళ్ళు అది ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే కాదు, ఒక స్టెప్ మీరు ఉయ్యాల మీరు ధైర్యం చేసి, నేను శ్రీలీలను అడిగాను,
ఒకసారి ట్రాక్ 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 ఓహో క్రేజీ క్రేజీ. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఒక ఎమోషనల్ జర్నీ మనందరికీ ఇవ్వడానికి వచ్చేస్తుంది October 19th నేలకొండ భగవంత్ కేసరి. సో మేమందరం కేర్ చేస్తాం, డెఫినెట్గా బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాలయ్యబాబు గారు. మీకు ఒక మాట చెప్పాలి, మేము మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. అండ్ అలాగే సేవ్ ద డేట్ October 19th భగవంత్ కేసరి మనందరినీ పలకరించడానికి మన ముందుకు